హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ సుభాష్ని గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్ అండి. థ్యాంక్ యూ. సరే, మేము ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి మహిళల గురించి కొంచెం కించపరిచేలా మాట్లాడడం, అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అనడం ఎట్లా చూడాలి మ్యామ్? అసలు జర్నలిజం ఇస్ వెరీ డివైన్ ప్రొఫెషన్ అండి. బికాస్ ఇవాళ రోజుల్లో ఎవరు చూసినా కూడా డిజిటల్ సోషల్ మీడియా కానీ మామూలు మీడియా కానీ దాన్ని బట్టే జనాలకి అన్నీ తెలుస్తున్నాయి. సో జర్నలిజం ఒక పెద్ద కోర్స్ అది. సో అలాంటి కోర్స్ చదువుకొని అంత సీనియర్ అయి ఉండి ఇలాంటి మాటలు జర్నలిస్ట్ వాడడం అనేది అస్సలు సపోర్ట్ చేయం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవరైనా సరే అమరావతి ఒక యాక్ట్ వయలేషన్ వల్ల వచ్చిన ఉద్యమం అండి. ఒక గవర్నమెంట్ ఇచ్చిన ఒక వాగ్దానాన్ని ఉల్లంఘిస్తే అందరూ రోడ్డుకి ఎక్కారు. ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా ఎక్కారు ఆ విషయం మీద. సో అవి ఎక్కిందాక ఒక్క జెండర్ బయాస్డ్గా ఒక ఆడవాళ్ళనే అండము మగవాళ్ళని అనకుండా ఒకటి ఆడవాళ్ళని అని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హేయమైన చర్య అది ఆ మాటలు కూడా. సో ఎనీవే ఒక జర్నలిస్ట్ ఈ స్థాయి ఒక రోల్ మోడల్గా చూపించడం అన్నది కొంచెం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన విషయం. ఈయనే కాదు ఎవరైనా సరే ఒక యాక్ట్ వైలేట్ చేసి ఉద్యమం జరిగిన విషయం మీద ఇలాంటి మాటలు మాట్లాడి ఒక జెండర్ బేస్డ్ కామెంట్స్ చేయడం అనేది అస్సలు ఆమోదయోగ్యం కాదు. ఇప్పుడు దానికి సంబంధించిన ఛానల్ అంటే వైసీపీకి సంబంధించిన ఛానల్లోనే ఈ డిబేట్ అనేది జరిగింది ఏదైతే. కానీ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీనికి రియాక్ట్ అవుతూ మహిళలు ఎవరైతే నిరసనలు తెలుపుతున్నారో వారు రాక్షసులు, పిశాచులు అని ఇట్లా ఎందుకు మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు? అంటే ఏం లేదు. దట్ ఈస్ వన్. ఎందుకంటే నేను అమరావతి ఉద్యమం అయినప్పుడు కూడా ఒకసారి రెండుసార్లు అటు హైకోర్టు మీద ఏదో పని మీద అడ్వకేట్గా మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ అన్ని చూడడం జరిగింది. ఎందుకంటే మగవాళ్ళు బయట పనులకి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు ఏం చేశారంటే కొంచెం ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్ళడానికి ఆడవాళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ చేసి అక్కడ ధర్నాలు చేయడం కానీ హైకోర్టుకు వెళ్ళే దారిలోనే ఉంది వాళ్ళ ధర్నా ఏరియాస్ అన్నీ కూడా. సో వాళ్ళు క్యారీ చేశారు. సో వాళ్ళు మగవాళ్ళు బయటకు పనులకు వెళ్తున్నారు కాబట్టి మనం క్యారీ చేద్దాం అని అంత ధైర్యంగా చేసినందుకు ఆడవాళ్ళకి వాళ్ళు ఈ బహుమానాలు ఇవ్వడం అనేది బాగాలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలాసార్లు ఆయన వెనక నుంచి చాలా రాజకీయం చేస్తారు. ఎంత చేస్తారో మాకు అందరికీ తెలుసు. ఎందుకంటే నేను అడ్వకేట్ కాబట్టి చాలా విషయాలు తెలుసు. కానీ ముందుకొచ్చి ఇంత హేయంగా మాట్లాడడం కొంచెం నాకు ఈ ఆడవాళ్ళ మీద చాలా చీప్గా అనిపించింది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.